Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukar. పోలీసు వారికి సివిల్ కోర్ట్ లాగా పనిచేసేటువంటి హక్కు ఏమైనా ఉంటుందా? అలాగే సివిల్ కేసులోని ప్రాపర్టీ రికవరీ చేసేటువంటి అధికారం ఉంటుందా అనేటువంటి దాని గురించి సుప్రీంకోర్టులో ఒక కేసులా వచ్చింది. ఆ కేసులా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆన్సర్ ఈజ్ నో. ఫస్ట్ పోలీసు వారు సివిల్ కోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి లేదు. సివిల్ కేసుల్లో డబ్బులు రికవర్ చేసే అధికారం వారికి లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ క్రిమినల్ కేసుల్లో ఓవర్ బర్డెన్డ్గా ఉన్నారు. వాళ్ళ కేసులు వాళ్ళు చూసుకుంటే చాలు. ఇది ఈ కేసులో చెప్తుంది. మొదట్లో కేసులో పేరు తెలుసుకుందాం. చతుర్వేది, లలిత్ చతుర్వేది అండ్ అదర్స్. లలిత్ చతుర్వేది అండ్ అదర్స్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ అనదర్. సో దిస్ ఈజ్ అప్పీల్లో వచ్చింది. క్రిమినల్ అప్పీల్ నంబర్ 660/2024. దీన్ని నిన్ననే గౌరవనీయ సుప్రీంకోర్టు 2 జడ్జెస్ బెంచ్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్తా క్లియర్గా చెప్పారు. దీనిలో హైకోర్టులు కూడా కొద్దిగా మొట్టికాయలు వేశారు. ఏమిటి ఈ కేసు యొక్క పూర్వపరాలకు పోతే, ఈ కేసు 405 అండ్ 506 ఆఫ్ ది ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సో 405 అంటే ఏంటి? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీకు లా ఆఫ్ టార్ట్స్లో చెప్పాను. టార్ట్ ఈజ్ అ సివిల్ రాంగ్ విచ్ ఈజ్ నాట్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. వై? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లో అయ్యా ఇంత ప్రాపర్టీ వీళ్ళకి ఎంట్రస్ట్ చేశాము, వాళ్ళకి స్వాధీనం చేశాను నమ్మకంతో, నమ్మకాన్ని వమ్ము చేశారు, వీళ్ళు మాకు నమ్మకాన్ని వమ్ము చేయటం వల్ల ఇన్ని లక్షల ఇంత డ్యామేజ్ అయ్యింది అని మనం చెప్పి వసూలు చేసుకోవచ్చు. కానీ టార్ట్లో డ్యామేజెస్ ఆర్ అన్లిక్విడేటెడ్. జడ్జి గారి ఇష్టం. అందుకని ఈవెన్ దో టార్ట్ ఈజ్ అ సివిల్ రాంగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ ఏ టార్ట్. మరి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సివిలా? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కొన్ని సందర్భాల్లో సివిల్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో క్రిమినల్ అవుతుంది. సో పోలీసు వారు కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి, లేదా అవకాశాన్ని బట్టి, లేదా పైనటువంటి ప్రెషర్ని బట్టి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, సివిల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇది సింపుల్గా చెప్పాలంటే. సో సుప్రీంకోర్టు ఈ విషయంలో క్లియర్గా 405, 506. 506 ఇస్ క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే నీ సంగతి తెలుస్తా, ఇవ్వకపోతే అది చెప్పి బెదిరించడం. రైట్. సో ఈ కంటెంట్స్ చూడంగానే ఏ కోర్టుకైనా, ఏ అథారిటీకైనా ఇది సివిల్ మ్యాటర్ అనేటువంటి అర్థమవుతుంది. పైగా ఎఫ్ఐఆర్లో ప్రేయర్ ఏంటి? రికవర్ ద మనీ, మా డబ్బులు మాకు ఇప్పించండి, వీడికి మేము నమ్మి డబ్బులు ఇచ్చామో తిరిగి ఇవ్వలేదు, మా డబ్బులు మాకు ఇప్పించండి. So clear case of civil nature. At the outset, after perusing the contents of the FIR, clearly observed that this dispute arose between the parties out of a breach of contract, whereas the sale of goods is involved. ఇదన్నమాట సేల్ ఆఫ్ గూడ్స్లో. అంతేగాని మిగతా నేను సపోజ్ ఒక ఆడామి అక్కయ్య ఫంక్షన్కి వెళ్తున్నాను, నీ నగలేవు తిరిగి ఇస్తానని చెప్పి ఆ అమ్మాయి ఇస్తే ఆ అమ్మాయి తిరిగి ఇవ్వకుండా వేసేసుకుంది అనుకోండి, ఇట్ ఇస్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అవునా కదా? దాని మీద ఎస్ యూ కెన్ టేక్ యాక్షన్, యూ కెన్ రికవర్ ది గోల్డ్ ఆర్నమెంట్. ఇక్కడ అది కాదు, సేల్ ఆఫ్ గూడ్స్లో వచ్చింది. డెఫినెట్లీ సివిల్ మ్యాటర్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వచ్చే కేసు కాబట్టి పోలీస్ సంబంధం లేదు. సో సహజంగా రెండవది ఇది చీటింగ్ కింద 405, 420 అనుకుందాం. మరి చీటింగ్కి రావాలంటే దేర్ షుడ్ బి సమ్ డిజానెస్ట్, ఏమంటారు, సో డిజానెస్ట్ ఇంటెన్షన్, దేర్ షుడ్ బి సమ్ డిజానెస్ట్ ఇంటెన్షన్. ఇతనికి మోసం చేయాలనే ఉద్దేశంతో వ్యాపారం గూడ్స్ తీసుకోవాలి. కానీ అది లేదే, మధ్యలో వచ్చింది కాబట్టే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వేశారు. దాంట్లో మీకు అనుమానం అక్కర్లా. సో ఇది లేదే, చీటింగ్ కూడా రాదు. సో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటి? దేర్ షుడ్ బి సమ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్. సో ఏదీ కాదు, పూర్తి సివిల్ నేచర్ని తెలివిగా క్రిమినల్ కింద మార్చి పోలీస్ దే వాంటెడ్ టు రికవర్ ద మనీ.
ఇది కరెక్ట్ కాదు. మరి దీంట్లో ట్రయల్ కోర్టు కాదు కదా, హైకోర్టు కూడా నో ఇన్వెస్టిగేషన్ షుడ్ బి కండక్టెడ్, మీకు 488 కింద క్వాష్ చేయమని చెప్పి అడ్డం తిరిగారు. దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా కాస్త చివాట్లు పెట్టింది. ఏమయ్యా, కెటీన్ ఆఫ్ జడ్జ్మెంట్, నంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ వీ హ్యావ్ గివెన్, రిపీటెడ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ 482లో. కానీ చూడండి, సుప్రీం కోర్టు పాయింటెడ్ అవుట్ ద క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ సివిల్ రాంగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, సివిల్ రాంగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సో డెఫినెట్లీ 406 ఏదవుతుంది ఏది కాదని చెప్పాము. బట్ స్టిల్ దే ఆర్ బీయింగ్ ఓవర్లుక్డ్ బై ది హైకోర్ట్స్. ఒక్కసారి ఇవన్నీ మీరు చూడండి అని చెప్పి ఈ యొక్క కేసు, సివిల్ కేసు, పోలీస్ డు నాట్ హ్యావ్ ఎనీ పవర్ టు రికవర్ ద మనీ, పోలీస్ డు నాట్ యాక్ట్ యాజ్ ఎ సివిల్ కోర్ట్, వాళ్ళకి బాధ్యత అదంతవరకు లేదని చెప్పి తీసేసింది. వెరీ గుడ్ జడ్జ్మెంట్ విచ్ కమ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పోలీస్. ఎందుకంటే మీరు చూడండి, కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా వెనకాల రాసుకున్నాను, ఇచ్చిన సివిల్ కేసులు పరీక్షించడవు, కానీ తెలివిగా సివిల్ కేసుని క్రిమినల్ కేసు చేస్తారు. సో మీ క్లాస్లో కూడా చెప్పా, సింపుల్గా సివిల్ కేసుని క్రిమినల్ కేసు చేయడం ఎట్లా అంటే, అయ్యా మా పలానా మా బామ్మరిది ఎవడో ఒకడు వచ్చి నా యొక్క చీర లాగాడు, కొంగు విడిపోయింది, రోడ్డు మీద లాక్కెళ్ళాడు, 354, యాక్చువల్గా సైట్ తగదు, ఇలా వస్తాయి. సో వీటి గురించి మనం ఇంకోసారి విశదంగా మాట్లాడుకుందాం. ఫర్ ది ప్రజెంట్ మాత్రం పోలీసు వారికి సివిల్ కేసులో ఎటువంటి అధికారం లేదని చెప్పడానికే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.